ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి. అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి. స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతోటో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది. కూర్చుని అమ్మా శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం నేర్పండి. మీరు 1,000,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా? స్వామి హనుమ అశోకవనంలో ఒక్కసారి జయమంత్రం చెప్పారు. శ్లోకాల్లో జయమంత్రం అనరు, కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు. ఎటువంటి కార్యమైనా ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు. ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు. అందుచేత జయమంత్రం అంటే అంత శక్తివంతమైనటువంటి మంత్రం. జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం